అరవింద నాగసాధువు దగ్గరికి వెళ్ళి వచ్చి మిత్ర బాధ్యత లక్ష్మీదే. లక్ష్మియే మిత్రకి దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటుంది. మనీషా నువ్వు చూసుకోనవసరం లేదు అని అరవింద చెప్తుంది. ఆంటీ ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? నేనే మిత్రని చూసుకుంటాను అని మనీషా చెప్తూ ఉంటుంది. మనీషా నువ్వు నోరు మూసుకుంటావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మిత్ర బాధ్యతలన్నీ లక్ష్మి దగ్గరుండి చూసుకుంటుందని. నువ్వు ముందు లోపలికి వెళ్ళు అని అరవింద తిట్టడంతో చేసేదేమీ లేక మనీషా లోపలికి వెళ్తూ ఉంటుంది. లక్ష్మి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు దేవయ్య అని మనీషా ఏంటి అరవిందక్క ఇలా తయారైపోయింది? కాబట్టి లక్ష్మిని ఇరికించడానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అంటూ ఉంటుంది. అదే ఆంటీ ఏం చేయాలో నాకేమీ అర్థం కావటం లేదు అని మనీషా అంటుంది. సమయం చూసుకొని నేను లక్ష్మిని ఇరికిస్తాను కదా అని దేవయ్య అని మనీషాకి అభయమిస్తూ ఉంటుంది. తర్వాత మిత్ర లక్ష్మి మనీషా అందరూ హాల్లో నిలబడి ఉంటే అక్కడే మాపు బకెట్ కూడా ఉంటాయి. అక్క మిత్ర కింద పడేలా ఇదంతా లక్ష్మినే చేసిందక్క. కాబట్టి లక్ష్మి అసలు మిత్ర బాధ్యతలు సరిగ్గా చూసుకోవటం లేదు. మనీషాకి అప్పచెప్పక్క అని దేవయ్య అని చెప్తూ ఉంటుంది. వెంటనే అరవింద దేవయ్య అని చెంప పగలగొడుతుంది. ఏంటక్క నన్ను కొడుతున్నావు అని దేవయ్య అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే చూడు దేవయ్య అని లక్ష్మిని ఇరికించి లక్ష్మిని తిట్టించాలని ఇంకోసారి ప్రయత్నించావనుకో నేను ఇలాగే నీ చెంపలు పగలగొడుతూనే ఉంటాను. లక్ష్మి మిత్రని ఎంత బాగా చూసుకుంటుందో నాకు చాలా బాగా తెలుసు. అలాంటి లక్ష్మినే నువ్వు ఇరికించాలని చూస్తావా అని అరవింద దేవయానిని కొట్టి మరీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది చూసి మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మిత్ర లక్ష్మిని అలా అర్థం చేసుకున్నందుకు మళ్ళీ చాలా సంతోషపడుతూ ఉంటారు.